ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात ब्रह्म तस्मै श्री गुरुवे नमः लोकमाता पार्वती परमेश्वर भद्रकाली नमो नमः भूदेव गंगम देव सूर्यचंद्र सर्वदेवत मुकुटदेवत नमो नमः जय सीताराम जय वीरभद्र गुरु नमो नमः చుననా ఇప్పుడు కర్మ సిద్ధాంతం నడుస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసులు మీరు విర్రవీగుతున్నారు. ఎట్లా అంటే ఆల్రెడీ జూన్ 4కి ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నాయి. ఊకే ఎందుకు ఎవరు వాళ్ళు ఊదురు కొట్టుకుంటా అబద్ధాలతోన ఏదేదో ఊహించుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు రావాలో ఎవరు లేదో ఆల్రెడీ మీరు 13 తారీఖు ఓటు వేసినారు. మా నాయన నిర్ణయం అయిపోయింది. 4వ తారీఖు బయటకు వస్తుంది. చూడండి, ధర్మమే గెలుస్తుంది. ధర్మం పట్టుకున్న వాళ్ళనే గెలిపిస్తాడు మా నాయన. ఇవన్నీ మనుషులను చూసి నిర్ణయాలు ఉండు నన్ను సృష్టి. మీరేదో మాయలో మోసపోయిండొచ్చు, మీకేదో డబ్బులు ఇస్తారని మోసపోవచ్చు. కానీ శివుడు ఎవరి దారి ఏం చేపేలా, ఎవరి దారి ఎట్లా వెలిగించాలో ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఎవరి ద్వారా గెలిపించాలనుకుంటున్నాడో మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎవరైతే ముందు భవిష్యత్తుతో పోలవరం కానీ అమరావతి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అవకాశాలు చేసేవాళ్ళు కానీ భావితరానికి ముందు చూపుతోన ఉండే విజన్ ఉండే నాయకులే వస్తారు నాన్న. దీంట్లో సందేహం అవసరంలే. పప్పుల బెల్లలాగా పంచుతూ ఉండిన డబ్బులను అయిపోగొట్టు అన్ని ఆస్తులు కరగబెడుతూ ఒత్తి పెడుతూ అమ్ముతూ ఈరోజు లాస్ట్కి అసెంబ్లీని కూడా ఒత్తిపెట్టిన ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉంది. మళ్ళీ ఈయన గెలుస్తాడో లేదో మా నాయన శివుడి నిర్ణయం ఎట్లుంటో చూద్దాం. ఇది కూడా మనం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మనం కూడా పిల్లలకి ఎంతో తెచ్చిపెట్టాలని ఉంటుంది. కానీ ఒక పరిధి ఉంటుంది. ఒకప్పుడు తాత ముత్తాతలు ఇట్లా పప్పుల పిల్లలకు మంచిట్టే ఈరోజు భూములు ఉంటుండలేదు, సేన్లు ఉంటుండలేదు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఇట్లా చేతికి డబ్బులు ఇస్తుంటే ఇవాళకే ఆంధ్రప్రదేశ్ భిక్షం ఎత్తుకొని పోతుండే. డబ్బులు ఇవ్వడం మన పని కాదు, పని కల్పించాలా. పని చేస్తూ బతకాల ప్రతి ఒక్కడు. అది శివుడి ఆజ్ఞ. అది సృష్టించిన శివుడే ఆజ్ఞ చేసినాడు. అది కర్మ సిద్ధాంతం ప్రకారము ఎవరు ఏ పని చేస్తూ దాని ద్వారా కర్మ సిద్ధాంతం తెలిగించుకోవాలి. కానీ ఆఫర్లు ఇచ్చి డబ్బులు చేతిలోకి ఇచ్చే మన అబ్బు సొమ్ము కాదు, మన తాత సొమ్ము కాదు, మన తాత ముత్తాతల సొమ్ము కాదు. అది ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ము ప్రజలతోనే వసూలు చేసి ప్రజల రక్తాన్ని వాని రక్తం వీనికి, వీని రక్తం వానికి ఎక్కిస్తున్నారు. ఇది సేవ, ఇది సంక్షేమము. ఇదేరా సంక్షేమం అంటే అభివృద్ధి చేయాలా, డెవలప్ చేయాలా, మన వనరులను వినియోగించుకొని. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళకి ఏ పరిశ్రమలు స్థాపించాలి, ఏ స్కిల్ శిక్షణ ఇచ్చి వీళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. ఇటువంటి చేసేవాడే నిజమైన విజన్ ఉండే నాయకుడు. ఇప్పుడు అప్పులు చేసిపోతారు. ఎవరు మీరు కడతారా? వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ కౌన్సిలర్లు కానీ జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్లు అప్పు కడతాడా? ఇప్పుడు అప్పులు అయినాయి. మళ్ళా చంద్రబాబు ఏమైనా 3 లక్షల కోట్లు చేసిన ఆయన కడతాడా? వచ్చిన వాళ్ళందరూ ఇట్లా జనాలకి ఆఫర్లు ఇచ్చి అప్పులు చేస్తే రేపు పొద్దున భావితరం ఏమవుతుంది? బానిసలు అయిపోతారు. ప్రపంచ బ్యాంకులకు ఒత్తిపెట్టి వడ్డీలు కట్టేకి సరిపోతారు మా జీవితాలు. మొత్తం అన్నీ ఆక్రమించుకుంటారు వనరులన్నీ. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతుండేది అదేరా నాయన. ఈరోజు పాకిస్తాన్ దివాలా తీసి చైనా వాడు కానీ ఇంకో దేశం వచ్చి పెట్రోల్ అమ్మితే 200 పైన అమ్మాలా, ఏది అమ్మినా వాళ్ళ లాభం తీసుకొని వీడు ఊకే కమిషన్ వేస్తాడు గవర్నమెంట్కి. ఇట్లా వస్తుంది. ఇవన్నీ తెలియకుండా జనాలు మాయలో పడి ఇప్పుడు వచ్చే 10,000కి 20,000కి చూసుకుంటే జీవితం నాశనం అయిపోతుంటాయి. కానీ మన ఆయన ఊరుకుంటాడు శివుడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. మీరు మనుషులు మాయలో ఉంటారు. మీరు గొర్రెలే కావాలన్న కొండ గొర్రెలని అర్థమైపోయింది మన ఆయనకి ఈరోజు సాంగ్ కురుకుందరానికి. అందుకే మనల్ని ఎప్పుడప్పుడు లై తప్పినప్పుడు దారిలో తెచ్చి వెలిగిస్తున్నాడు. లేకుంటే మనం జల్లి మోసపోతాం, నమ్ముతాం. కానీ వాళ్ళు చేసేది ముందు రోటి లోపల వేరే రూపం ఉంటుందన్న. జనాలకి ఇట్లా డబ్బులు చల్లుతూ ఎంత లక్షల కోట్లు దోస్తున్నారు, అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు అధికారం పోతే అన్నీ అర్థమవుతానన్న. ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఊకంగా నాటకాడు మేము వస్తాం అంటే అర్థం కావాలి మీకు. ఏం మా నాయన ఇరవద్దని కాదని వస్తారా? ఒక చిన్నది చెప్తాను మీకు. ఉదాహరణకి రుషికొండల్లో మీరు విజయదశమి పోతామంటారు, పోనీలే మా నాయన ఇరభద్రుడు. మళ్ళీ జనవరిలో పోతామంటే పోనీలే మా నాయన ఇరభద్రుడు. ఇప్పుడు మళ్ళీ విశాఖలో ప్రమాణం స్వీకారం చేసి ముఖ్యమంత్రిని చేస్తాడంటే పోనిస్తాడా మా నాయన ఇరభద్రుడు? ఇది వీరభద్ర యుగం. వీరభద్ర యుగంలో ధర్మమే ధర్మం ఉంటుంది. నిజమైన నీతివంతమైన రాజకీయం నడుస్తాయి. ఇప్పటి నుంచి వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేసి న్యాయ వ్యవస్థలని, ఆర్థిక వ్యవస్థలో కానీ, రెవెన్యూ శాఖలో కానీ, రాజకీయం అంటే ఇంక అన్నీ మనకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన వ్యవస్థలని దారిలో పెడితే ప్రజలు సుభిక్షంగా, సుఖంగా, న్యాయంగా అన్నిట్లోనూ లబ్ధి పొందుతారు. అంతేగాని ఇప్పుడు చూస్తున్నాం వ్యవస్థలో ఉన్నోనికి డబ్బులు ఉన్నోనికే న్యాయము, డబ్బులు ఉన్నోనికే పనులు అవుతాయి. అంటే బీదోడంతా వీడు ఊక ట్యాక్సులు కట్టి వాళ్ళు చేలు కట్టుకొని నిలబడాలి. ఇప్పుడుండే పెత్తందారులు ఎవరు ముఖ్యమంత్రి, బీదోళ్ళు ఎవరో చూపించినాడు. అంటే మనకి ఆ సంవత్సరానికి ఒకసారి డబ్బులు వేస్తే నువ్వు ఓట్లు వేయాలా. ఎవరు ఆటో అయినా
నువ్వు ఆసరా పథకం వేస్తే ఆయన ఓట్లు వేయాలా, అమ్మబడి పథకం ఇస్తే ఆయన వేయాలా, పింఛన్ ఇస్తే ముసలాళ్ళు వేయాలి. ఈ విధంగా 25-30 ఏళ్ళు వీళ్ళ ఐడియా. ఇది సాగనిస్తాడు మన ఆయన. వీరభద్రుడు ఆట మొదలుపెట్టినాడు. తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరు కర్మ సిద్ధాంతం నడుస్తుంది. కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకొని సామి తిరుగుతున్నాడు. ఎవరికి ఎప్పుడు పనిష్మెంట్ ఇస్తాడో తెలుసు. జాగ్రత్తగా ఉన్నాడు. జై వీరభద్రుడు సార్ నమ్మను మరియు